హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఎల్ డేటా అనలిటిక్స్. సో మనం పవర్ బిఐ గురించి తెలుసుకుంటున్నాం. దానిలో మొదటగా మనం పవర్ వ్యూ గురించి తెలుసుకుంటున్నాం. ఈ పవర్ వ్యూలోని మనం ప్రీవియస్ వీడియోస్లో విజువల్ ఇంటరాక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం స్లైసర్ విజువల్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఈ పవర్ బిఐ డెస్క్టాప్ యూజర్ ఇంటర్ఫేస్లోని విజువల్స్ గురించి తెలుసుకున్నాం. దీనిలో ఆల్రెడీ మనకి స్లైసర్ విజువల్ అనేది కంప్లీట్ అయింది. ఈరోజు మనం పై చార్టు, డోనట్ చార్టు అండ్ ట్రీ మ్యాప్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మనం ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో మనం పై చార్టు, డోనట్ చార్టు అండ్ ట్రీ మ్యాప్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో చార్ట్. ఓకే, సో ఇక్కడ మనం పై చార్ట్ అంటే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ పై చార్ట్ ఈజ్ యూజ్డ్ టు షో కేటగిరికల్ డేటా. కేటగిరికల్ డేటా అంటే మనం ఫర్నిచర్ ఎంతవరకు సేల్ అయ్యింది, టెక్నాలజీ ఎంతవరకు సేల్ అయ్యింది, ఇలా సెపరేట్గా కేటగిరికల్ డేటా. ఆ కేటగిరికల్ డేటాని షో చేయడానికి ఎక్కువగా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువగా ప్రతి డాష్ బోర్డ్లోనూ ఈ పై చార్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పై చార్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ అరౌండ్ 5 మాత్రమే ఉండాలి. కేటగిరీస్ కూడా అరౌండ్ 5, లెస్ దెన్ నెంబర్ ఆఫ్ 5 ఉంటేనే మనం ఈ పై చార్ట్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కేటగిరీ వైజ్ సేల్స్ కానీ, కేటగిరీ వైజ్ ప్రాఫిట్, కేటగిరీ సేల్స్ అండ్ ప్రాఫిట్ అండ్ కేటగిరీ వైజ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ అండ్ క్వాంటిటీ, ఈ కేటగిరీ వైజ్ అండ్ రీజియన్ వైజ్ సేల్స్ అండ్ రీజన్ వైజ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ అండ్ రీజన్ వైజ్ సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ, ఇలా మనం ఇలా ఓన్లీ కేటగిరికల్ డేటాని మాత్రమే పై చార్ట్లో డినోట్ చేస్తారు. అది కూడా లెస్ నెంబర్ ఆఫ్ 5 ఉండాలి కంపల్సరీగా. మనకి కేటగిరీస్ వచ్చేటప్పటికి 3 కేటగిరీస్ మనం తీసుకునే ఈ యొక్క క్లయింట్ పంపించిన డేటా చూసుకున్నట్లయితే మన కేటగిరీస్ ఎన్ని ఉంటాయి అంటే 3 కేటగిరీసే ఉంటాయి. మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటే ఇక్కడ డేటా సెట్ ఉంటుంది. ఈ డేటా సెట్ వచ్చేటప్పటికి ఇక్కడ కేటగిరీస్ అని ఉంటుంది. ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇదిగోండి కేటగిరీస్ వచ్చేటప్పుడు ఓన్లీ 3 కేటగిరీస్, ఫర్నిచర్ అండ్ ఆఫీస్ సప్లీస్ అండ్ టెక్నాలజీ. అంటే కొంతమంది మాకెలా తెలుస్తుంది హౌ మెనీ కేటగిరీస్ అనే వాళ్ళు ఉంటారు. సో మనకి డేటా సెట్ పంపించిన తర్వాత మనకి ఈ యొక్క పవర్ బిఐలోకి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డేటా సెట్ ఉంటుంది, డేటా మోడలింగ్ ఉంటుంది. ఇక డేటా సెట్ లాగా ఉంటుంది. డేటా సెట్లో మనకి కేటగిరీ బటన్ క్లిక్ చేయగానే ఎన్ని మనకి కేటగిరీస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ పేజ్లో కనుక వెళ్ళిపోయి మనం 3 నెంబర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన కేటగిరీ పై చార్ట్ అంటారు. ఫస్ట్ మనం ఒక స్టార్టింగ్ పై చార్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీన్ని పై చార్ట్ అంటారు. ఈ పై చార్ట్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ కేటగిరీ వైజ్ సేల్స్ కనుక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ మనం దీన్ని కేటగిరీస్ 1 ఇక్కడ డ్రాప్ చేసినట్లయితే కేటగిరీ వైజ్ సేల్స్ కనుక తీసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఇలా కేటగిరీ వైజ్ సేల్స్గా మనకి డినోట్ చేస్తారు. ఇది కేటగిరీ వైజ్ సేల్స్ అంటారు. సో ఈ కేటగిరీ వైజ్ సేల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 3 కేటగిరీసే, నేను టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్ ఎంతవరకు సేల్ అయింది ఏంటి అనేది. నాకు ఇక్కడ ఈ పార్ట్ని ఏమంటారంటే లెజెండ్ అంటారు. సో మనకి లెజెండ్ అనే పార్ట్ దగ్గర కేటగిరీస్ అంటారు. ఇక్కడ మనకి డైమెన్షన్ కాలమ్స్ అండ్ ఫ్యాక్ట్ కాలమ్స్ అని 2 కాలమ్స్ ఉంటాయి. అంటే మనకు పంపించే డేటా సెట్ మొత్తాన్ని డైమెన్షన్ కాలమ్స్ అండ్ ఫ్యాక్ట్ కాలమ్స్ గా ట్రీట్ చేస్తారు. డైమెన్షన్ కాలమ్స్ అంటే టెక్స్ట్ ఉన్న ప్రతిదాన్ని డైమెన్షన్ కాలమ్స్ అంటారు. అంటే కంపెనీ యొక్క డెవలప్మెంట్ కి ఎటువంటి యూజ్ కాని కాలమ్స్ ని డైమెన్షన్ కాలమ్ అని, కంపెనీ యొక్క గ్రోత్ ని తెలియజేసేదాన్ని అంటే సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ వీటన్నిటిని ఫ్యాక్ట్ కాలమ్స్ అంటారు. ఇప్పుడు రో నెంబరు, కస్టమర్ నేము, కస్టమర్ ఐడి వీటన్నిటిని డైమెన్షన్ కాలం కింద తీసుకోవడం జరుగుతుంది. రీజియను, రో ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి, పోస్టల్ కోడ్, కస్టమర్ నేము, కస్టమర్ ఐడి, కంట్రీ, సిటీ, కేటగిరీ, షిప్ మోడ్, షిప్ డేటు, స్టేటు, సబ్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే డైమెన్షన్ కాలమ్స్ అంటారు. అంటే కంపెనీ యొక్క గ్రోత్ నేమ్ తెలియజేయవు. కంపెనీ గ్రోత్ అయిందా అవలేదా అని దానికి ఓన్లీ మనకి ప్రాఫిట్, సేల్స్ ఇవి మాత్రమే మనం ఫ్యాక్ట్ కాలం కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. అవి మనకు ముందు క్లాసెస్లో అండర్స్టాండ్ అవుతాయి. సో ఈ రకంగా మనకి సేల్స్ బై కేటగిరీ 3 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ మనం
దీన్ని కేటగిరీ వైజ్ సేల్స్ కింద, ఈ కేటగిరీ వైజ్ సేల్స్గా తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఈ కేటగిరీ ఈ బ్లూ మార్క్ దగ్గర మాత్రమే నాకు ఈ టెక్నాలజీ అని పేరు రావాలనుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ 3 విజువల్స్ ఉంటాయి. ఒకటి బిల్డ్ విజువల్, ఒకటి 2 ఫార్మేట్ విజువల్, 3 అనలిటిక్స్ ఉంటుంది. సో బిల్డ్ విజువల్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం కేటగిరీ వైజ్ సేల్స్ ఇక్కడ 4 ఫీల్డ్ వెల్స్ అంటారు వీటిని. 4 ఫీల్డ్ వెల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఈ 4 ఫీల్డ్ వెల్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ లెజెండ్ వచ్చేటప్పుడు డైమెన్షన్ కాలం కేటగిరీ, వాల్యూస్ ఆల్వేస్ ఎప్పుడు ఫ్యాక్ట్ కాలం కింద తీసుకోవడం జరుగుతుంది. మరి డీటెయిల్స్ వచ్చేటప్పటికి మనకి ఇది డైమెన్షన్ కాలం, టూల్ టిప్స్ వచ్చేటప్పటికి ఫ్యాక్ట్ కాలం కింద అనేది తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వచ్చేటప్పుడు దీన్ని ఇలా దీన్ని చేస్తాం. కాదు నాకు ఇంకా కలర్స్ మార్చుకోవాలనుకుంటే లెజెండ్ అంటారు దీన్ని. లెజెండ్ అని ఆఫ్ చేసినట్లయితే ఇక్కడ పక్కన ఈ 4 డాట్స్ రావు. అదే లెజెండ్ ఆన్ చేసుకొని ఆ లెజెండ్ నాకు టాప్లో కావాలి అనుకుంటే టాప్ అని క్లిక్ చేస్తే టాప్ వస్తుంది. లేదు మనకి బాటంలో కావాలనుకుంటే బాటంలో వస్తుంది. అది మన ఇష్టం ఎలా కావాలి. అసలు మనకి లెజెండ్ అక్కడ వద్దు, ఈ నెంబర్స్ దగ్గరే కావాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మనకి డేటా లేబుల్స్ అని ఉంటుంది. డేటా లేబుల్స్ అంటారు వాటిని. ఈ డేటా లేబుల్స్ క్లిక్ చేస్తే అవుట్ సైడ్ కదా, ఓకే అవుట్ సైడ్ ఉంచడం, అవుట్ సైడ్ వాల్యూ ఉంచుకుందాం అనుకుంటున్నాం. అక్కడ నాకు నేమ్తో పాటు వాల్యూ కావాలి అనుకుంటే ఇదిగోండి టెక్నాలజీ ఎంతవరకు సేల్ అయింది, ఆఫీస్ సప్లీస్ ఎంతవరకు సేల్ అయింది, ఫర్నిచర్ ఎంతవరకు సేల్ అయింది అనేది దగ్గర వస్తుంది. సో ఇవి ఇంకొంచెం డార్క్గా మనకు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్స్ పెద్ద చేసుకోవచ్చు అండ్ బోల్డ్ కూడా చేసుకోవచ్చు. వాటిని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన సేల్స్ బై సబ్ కేటగిరీ అని ఉంది. దాన్ని మనం మార్చాలి అనుకున్నట్లయితే మళ్ళీ సేమ్ జనరల్ సెక్షన్లోకి వెళ్ళాలి. సార్ జనరల్ సెక్షన్లోకి వెళ్ళి టైటిల్ అని ఉంది. టైటిల్ దాన్ని క్లిక్ చేసి సేల్స్ బై కేటగిరీ, మనకి ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే దాన్ని సబ్ కేటగిరీ, మిడిల్లో పెట్టుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మిడిల్ క్లిక్ చేసినట్లయితే సేల్స్ బై సబ్ కేటగిరీ అని వస్తుంది. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసి లాస్ట్ సెక్షన్లోకి వెళ్తే ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్ వైట్ కలరే ఉంచుకున్నట్లయితే మనం వైట్ కలర్ కాదు ఇంకేదైనా కలర్ పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకుంటాం. లేదు మనం ఇంకేదైనా డార్క్ కలర్ చేసుకోవాలనుకుంటే ఇలా డార్క్ కలర్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. మేబీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే లైట్ కలరే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అది కూడా వైట్ కలర్ ఉంటేనే మనకు కొంచెం విజువల్గా కనిపిస్తుంది. దానికి విజువల్ బార్డర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఈ విజువల్ బార్డర్ ఏ కలర్లో ఉండాలనేది మనం బ్లాక్ కలర్ టిక్ చేసుకున్నాం కావచ్చు. విజువల్ బార్డర్ ఆన్ చేసుకున్నాం. తర్వాత షాడో కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా హెడర్ ఐకాన్, టూల్ టిప్స్ ఇవన్నీ మన యొక్క జనరల్ సెక్షన్లో ఉంటాయి. దీని యొక్క డెఫినేట్స్ అనేది కొంతమంది ఏంటంటే నాకు ఈ బ్లూ కలర్ ఈ అవసరం లేదు నాకు, వాటిని స్లైసెస్ అంటారు. స్లైసెస్ SLICES. విజువల్ అంటే మన కంటికి కనిపించేది. నాకు ఈ బ్లూ నచ్చలేదు. ఐ థింక్ నేను ఇంకా పింక్ పెట్టుకోవాలనుకున్నా. పింక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పింక్ కింద చేంజ్ అవుతుంది. పింక్ కాదు, ఇక్కడ బ్లూ కాదు, వేరే కలర్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే లైట్ బ్లూ పెట్టుకోవాలి, లైట్ బ్లూ పెట్టుకోవచ్చు. ఈ కలర్ నాకు నువ్వు వద్దు, వేరే కలర్ చేంజ్ చేయాలనుకున్నట్లయితే అది మన యొక్క క్లయింట్ అయితే ఎటువంటి క్వశ్చనింగ్ ఉండదు. ఏ కలర్ ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అని తనకు ఓన్లీ నెంబర్స్ మీద మాత్రమే అడగడం జరుగుతుంది. బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ నేమ్స్ ఇన్సైడ్ కూడా ఇవ్వడం అనేది మన ఇష్టం. ఇదే సేల్స్ బై కేటగిరీ కింద అనుకుంటాం. అదే సేల్స్ బై ప్రాఫిట్ కనుక తీసుకున్నట్లయితే ఒక కార్డ్ మళ్ళీ పై చార్ట్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ పెట్టుకున్నాం. సేల్స్ బై ప్రాఫిట్ ఈసారి కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నాం. కేటగిరీ వైజ్ ఇంకా తీసుకున్న సేల్స్ తీసుకుని సార్ ప్రాఫిట్ తీసుకున్నాం. కేటగిరీ వైజ్ ప్రాఫిట్ కనుక తీసుకున్నట్లయితే ప్రాఫిట్ బై కేటగిరీ సేమ్ ఇక్కడ ఇది. ఇప్పుడు మనం ఇలా ఇది ఇప్పుడు ఈ ఫస్ట్ విజువల్ చేసినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కావాలి అనుకుంటే మనం వెంటనే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి టైం వేస్ట్ చేయకుండా ఫార్మేట్ పెయింటర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ మనం ఎలా అయితే ప్రిపేర్ చేసామో అలా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సింపుల్గా టెక్నాలజీ ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్ అయింది. సో ఈ రెండు సెపరేట్గా 2 విజువల్స్ ఒకే దానిలో మనం క్లబ్ చేసుకుంటే కనుక ఇది అవుతుంది అంటే 100% రెండింటిని సేల్స్ ప్రాఫిట్ కేటగిరీ ఒకే దానిలో మనం పై చార్ట్లో చూపించవచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇంకొకటి పై చార్ట్ అనేది నేను క్లిక్ చేసుకున్నా యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ తీసుకొని ఇక్కడ నేను కేటగిరీ అనేది డ్రాప్ చేశాను అండ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ రెండింటిని డ్రాప్ చేసిన సేల్స్ అండ్ ప్రాఫిట్ రెండింటిని డ్రాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి సేల్స్ అండ్ ప్రాఫిట్. అయితే ఈ సేల్స్ అండ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా చూడాలి మీరు. ఇక్కడ మనం ఫార్మేట్ పెయింటర్ అనుకుని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇది కూడా సేమ్ చేంజ్గా మారుతుంది. ఇది సేల్స్ అండ్ ప్రాఫిట్ బై కేటగిరీ. ఇక్కడ మీరు ఈ రెండింటిలో చెక్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ చూద్దాం చూడండి. ఫర్నిచర్ 18.45K అయింది. ఇక్కడ ఫర్నిచర్ వచ్చేటప్పటికి లెజెండ్ ఇక్కడ
కట్ అయింది కదా, మనకి లెజెండ్ కావాలి, దీనికి లెజెండ్ కూడా తీసుకుందాం. అందుకని ఇక్కడ జనరల్ సెక్షన్లోకి వెళ్ళి డేటా లేబుల్స్లోకి వెళ్దాం. లెజెండ్ కనుక ఆన్ చేసుకుందాం. సో కిందకి వచ్చింది చూడండి లెజెండ్. సో టెక్నాలజీ వచ్చేటప్పటికి ఇది 14.5K టెక్నాలజీలో 145 ఎంత సేల్ అయిందండి, 836.K, 836.K. ఇలా మనం ఈ పై చార్ట్ని ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ 5 మ్యాక్సిమం కేటగిరీస్ అనేవి 5 లోపు ఉంటేనే ఈ పై చార్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో పై చార్ట్ అనేది హౌ మెనీ కేటగిరీస్ ఇస్ పాసిబుల్ అనేది ఎక్కువగా మనకి యూజ్ చేస్తారు. సో మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 5 కేటగిరీస్, అరౌండ్ 5, 3 or 4, 5 ఇంకా రిమైనింగ్ ఎక్కువ ఉన్నా సరే యూజ్ చేయొచ్చు. కానీ మనం కస్టమర్కి క్లయింట్కి మనం పంపించేటప్పుడు ఈ డేటా అనేది ఎటువంటి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, దీనిలో ఈ రెండు మాత్రమే. ఇక్కడ ఫీల్డ్ వెల్స్ అంటారు వీటిని. విజువలైజేషన్లో ఫార్మేట్ విజువల్ ఓన్లీ అంటే ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిల్డ్ విజువల్, ఈ రెండు మాత్రం పనిచేస్తే అనలిటిక్స్ సెక్షన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు ఈ పై చార్ట్లో. అది కూడా మనకి క్వశ్చన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడగచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ డోనాట్ చార్ట్ అంటారు. ఇది కూడా సేమ్ సర్కిల్ షేప్లో ఉంటుంది. ఈ పై చార్ట్ పక్కనే డోనాట్ చార్ట్. అది క్లిక్ చేసుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలి అంటే పై చార్ట్ డోనాట్ చార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్స్ కలిగి ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి రెండు ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రెండు పై చార్ట్లు కాకుండా ఒకటి పై చార్ట్ ఒకటి డోనాట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అరౌండ్ 5 ఆప్షన్స్ లోపు ఉంటేనే మనకి ఈ డోనాట్ చార్ట్ అనేది మనం క్లిక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది కూడా సేమ్ యాజ్ కేటగిరికల్ డేటా అరౌండ్ 5. ఫీల్డ్ వాల్యూస్ అండ్ పర్పస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కేటగిరీ వైజ్ యూజ్ చేస్తాం మనం. సేమ్ ఈ పై చార్ట్ డోనాట్ చార్ట్ అంటే చూడటానికి డిఫరెంట్గా మనకి ఉండటం కోసం అనేది ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక నిమిషం, ఫార్మేట్ పెయింటర్ ఇక్కడ డ్రాగ్ చేయాలి. కేటగిరీ వైజ్ సేల్స్ సేమ్ చూడండి, టెక్నాలజీ అండ్ సేమ్. ఇది అంటే చూపించే విధానం అనేది మనకు ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనం ఇక్కడ ఏదైతే పై చార్ట్ యూజ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే కొంతమంది రెండు కేటగిరీల డేటా అనేది డిస్ప్లే చేయాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో కొంతమంది పై చార్ట్, కొంతమంది డోనాట్ చార్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు పై చార్ట్కి డోనాట్ చార్ట్కి డిఫరెన్స్ ఉందా అని. లేదు, ఓన్లీ ఫర్ విజువల్ మాత్రమే డిఫరెన్స్. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆప్షన్స్. ఒకవేళ ప్రాఫిట్ బై కేటగిరీ అంటే యూ టేక్ అనదర్ డోనాట్ చార్ట్ కనుక తీసుకున్నట్లయితే, ఒక డోనాట్ చార్ట్ తీసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ ప్రాఫిట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ విజువలైజేషన్ మార్చాలి సేమ్. దీనికి మళ్ళీ కావాలనుకుంటే ఫార్మేట్ పెయింటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా ప్రాఫిట్ బై కేటగిరీ. ఇది కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకి రెండు అంటే నేను ఇలా మౌస్ని అక్కడ ఎక్కడైతే సెలెక్ట్ చేశారో అక్కడ వస్తుంది డయాగ్రామ్. లేకపోతే ప్లేస్ అనుకున్న ప్లేస్లో నుంచి మనకి రావడం అనేది. కేటగిరీ వైజ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ కనుక తీసుకున్నట్లయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఫార్మేట్ పెయింటర్ అని క్లిక్ చేసినట్లయితే అలా రెండు మనకి పై చార్ట్లు డోనాట్ చార్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రెండింటికి సేమ్ ఆప్షన్స్ అనేవి ఉంటుంది. ఇలా మనం ట్రాక్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ వెల్స్ అంటారు, లెజెండ్, వాల్యూస్, డీటెయిల్స్, టూల్ టిప్స్, ఇవి డ్రాప్ అండ్ డ్రాగ్ అంటారు. ఇక్కడ అంటే డ్రాప్ మనం క్లిక్ చేసి డ్రాప్ చేయడమే. అయితే ఈ పై చార్ట్కి డోనాట్ చార్ట్కి ట్రీ మ్యాప్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏది డైమెన్షన్ కాలం ఏది ఫ్యాక్ట్ కాలం అనేది తనంతా తనే తీసుకుంటుంది. మనం నెక్స్ట్ వన్ ప్రిపేర్ చేసే వాటికి మాత్రం మనమే నీట్గా జాగ్రత్తగా ట్రై చేయాలి. ఓకే, ఇది పై చార్ట్ మార్నింగ్. పై చార్ట్ డోనాట్ చార్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కేటగిరికల్ డేటాని మాత్రమే యూజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ మనం ఇంకొక పేజీ కనుక క్లిక్ చేసుకున్నట్లు ఈసారి ట్రీ మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పై చార్ట్ డోనాట్ చార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రీ మ్యాప్ అంటారు. సో ట్రీ మ్యాప్ వచ్చేటప్పటికి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూజ్ చేయడానికి ఏంటంటే ట్రీ మ్యాప్ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్, సబ్ కేటగిరీ వైజ్ ప్రాఫిట్స్, సబ్ కేటగిరీ అది కూడా కేటగిరీ నుంచి సబ్ కేటగిరీకి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎన్ని సబ్ కేటగిరీస్ ఉంటాయి ఏంటి అనుకుంటే మళ్ళీ డేటా సెట్లోకి వెళ్ళి మనం ఇక్కడ సబ్ కేటగిరీ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేసిన మన టోటల్ అరౌండ్ 1 2 3 4 6 10 17 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఈ 17 సబ్ కేటగిరీస్ ఉన్నప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే కాలం చార్ట్, బార్ చార్ట్ కూడా యూజ్ చేస్తారు.
అయితే దానికన్నా ముందు మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి ట్రీ మ్యాప్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రిపోర్ట్ పేజీలోకి వెళ్దాం. సో ఇక్కడ ట్రీ మ్యాప్ వచ్చేటప్పటికి దీన్ని క్లిక్ చేయగానే కేటగిరీ వైజ్ సేల్స్ కనుక తీసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ కేటగిరీ వైజ్ సేల్స్ కనుక తీసుకున్నట్లయితే, కేటగిరీ వైజ్ సేల్స్, కేటగిరీ వైజ్ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ కనుక తీసుకున్నట్లయితే ట్రీ మ్యాప్, ఇది సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. ఇది సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ కనుక తీసుకున్నట్లయితే ఇలా వస్తుంది. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. అయితే ఈ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ కనిపించట్లేదు కాబట్టి లెజెండ్ క్లిక్ చేసుకోవచ్చు. లెజెండ్ అంటే మనకి ఏది అనేది అవసరం లేదు, మనకి ఆల్రెడీ నేమ్స్ వచ్చినాయి కాబట్టి డేటా లేబుల్స్ ఆన్ చేసుకోవాలి. ఇవి డేటా లేబుల్స్ వస్తాయి. డేటా లేబుల్స్ మీద క్లిక్ చేశారనుకోండి, వాటికి ఆ నేమ్స్ కనబడలేదు అనుకోండి, పెద్ద చేసుకోవచ్చు, ఇంక బోల్ చేసుకోవచ్చు. అయితే యూనిట్స్ వచ్చేటికి ఆ ఫార్మేట్లో ఉంటాయి. ఇంకా మనకి అది పొజిషన్ జనరల్ సెక్షన్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళొచ్చు. జనరల్ సెక్షన్లోకి ఎఫెక్ట్లోకి వెళ్ళి విజువల్ బార్డర్ ఆన్ చేసుకోవచ్చు అండ్ విజువల్ షాడో ఆన్ చేసుకోవచ్చు. అండ్ టైటిల్ అవసరం లేదు. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన దానికి ఈ హైట్ ఇవి తగ్గించుకోవాలనుకుంటే ఇవి మనకున్న స్పేస్ ప్రకారం తగ్గించుకోవచ్చు. ఇవి ఇంకా క్లిక్ చేశారనుకోండి హైట్ పెరుగుతూ ఉంటుంది, తగ్గించుకోవచ్చు, హైట్ తగ్గుతూ ఉంటుంది. విత్ కూడా మనకి తగ్గించుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు, ఇలా విత్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇలా సబ్ కేటగిరీ వైజ్ సేల్ ఎంత అయింది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అది సబ్ కేటగిరీ వైజ్ ప్రాఫిట్ కనుక తీసుకున్నట్లయితే ఇంకొక ట్రీ మ్యాప్ తీసుకుందాం. సబ్ కేటగిరీ వైజ్ ప్రాఫిట్ అయితే డ్రాప్ చేయొచ్చు. సో ఇది కూడా డేటా లేబుల్స్ కనిపించట్లేదు, డేటా లేబుల్స్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఇది సేమ్ ఇది ఎలా ఉందో అలా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి ఫార్మేట్ పెయింటర్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఫార్మేట్ పెయింటర్లో మారిపోతుంది. ఓకే, ఇది సబ్ కేటగిరీ సేల్స్ అండ్ సబ్ కేటగిరీ వైజ్ ప్రాఫిట్. అరౌండ్ ఇది మాక్సిమం 10 సబ్ కేటగిరీస్ ఉంటేనే ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీడియం నెంబర్ ఆఫ్ కేటగిరీ వాల్యూస్ అరౌండ్ 10 ఉండాలి. 10 ఉంటే మాత్రమే ఈ సబ్ కేటగిరీస్ ఆఫ్ సేల్స్కి ట్రీ మ్యాప్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి కూడా 4 ఫీల్డ్ వెల్సే ఉంటాయి బిల్డ్ విజువల్లోనే. ఒకటి గ్రూపు, డీటెయిల్స్, వాల్యూస్ అండ్ టూల్ టిప్స్. గ్రూప్లో డైమెన్షన్ కాలం ట్రాక్ చేస్తాం, వాల్యూస్లోనేమో ప్రాఫిట్ చెక్ చేస్తాం. అయితే ఇక్కడ ఒకేసారి 2 పాసిబిలిటీ కావాలంటే అవ్వవు, మనకు అంత విజిబుల్గా కనిపిస్తుంది. ప్రాఫిట్ అండ్ సేల్స్ కూడా దీనికి ట్రాక్ చేసినట్లయితే వాల్యూస్కి చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది లైన్ ఇటు డ్రాప్ చేయాలి అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడేమో సేల్స్ పక్కనే వస్తాయి. అయితే మనకు అంత విజువల్గా ఏమీ కనిపించదు. ఇక్కడ ప్రాఫిట్ అండ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ తీసుకున్నట్లయితే చాలా పక్కన ఒక డార్క్ లైన్గా ఉంటుంది. అప్పుడు మనకి దీంట్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ సెక్షన్లోకి వెళ్ళి కొంచెం అంత ఎఫెక్టబుల్గా ఏమీ కనిపించదు. సో మనకి ఏంటంటే ఎక్కువగా ఇలా టైప్ ఆఫ్ ఉండరు, ఎక్కువగా మనకి ఏంటంటే కాలం చార్ట్, బార్ చార్ట్లో యూజ్ చేస్తారు. ఈ ప్రొడక్ట్ ప్రాఫిట్ ఎంత, సేల్ ఎంత, క్వాంటిటీ ఎంత అనేది ఇది ఓన్లీ ఏంటంటే మనం తెలుసుకోవడం వరకు. ట్రీ మ్యాప్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డాష్ బోర్డ్స్లో ఎక్కడ యూజ్ చేయడం అనేది తక్కువగా ఉంటుంది. సో ఏ ప్రొడక్ట్ ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్ అయింది అనేది, ఎంత క్వాంటిటీ అయింది అనేది మనకి ప్రీవియస్ క్లాసెస్లో ఎంతకన్నా బెటర్ విజువల్స్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే మెయిన్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పై చార్ట్ అండ్ డోనట్ చార్ట్ అనేది ఎక్కువగా మనం నేర్చుకోవాల్సి ఉంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పై చార్ట్, డోనట్ చార్ట్ అండ్ ట్రీ మ్యాప్ గురించి. ఓకే, ఈ పై చార్ట్, డోనట్ చార్ట్ సేమ్ యాక్షన్ కలిగి ఉంటే, ఓన్లీ సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటే, ఓన్లీ డిఫరెంట్ విజువల్స్ మాత్రమే ఇవి. ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క రకంగా మనం ప్రిపేర్ చేసి పంపిస్తాం. ఒకేసారి 2 యూజ్ చేయాలనుకున్నప్పుడు ఒకటి పై చార్ట్, ఒకటి డోనట్ చార్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.